ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మనం టీవీలో రోజువారీ లాగానే గోల్డ్ రేట్స్ అదేవిధంగా సిల్వర్ రేట్లను మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నాము. అయితే నిన్న చూసుకున్నట్టయితే 3,000కు పైగా బంగారం తగ్గినట్టుగా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఒక్కసారి చూస్తే ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే మెయిన్లీ ఫస్ట్ మనకి 24 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం నిన్న చూసుకుంటే 1,75,519 రూపాయలు ఉండే. దాని తర్వాత ఈరోజు మార్కెట్ ధర చూసుకుంటే 1,70,020 రూపాయలు ఉంది. అంటే 490 రూపాయలు అయితే కనిష్టంగా కొంచెం తగ్గిపోయిందనే చెప్పాలి. నిన్న కూడా తగ్గింది అండ్ ఈరోజు కూడా మళ్ళీ మైనస్లోకి వెళ్ళిపోయింది. సో ఓవరాల్గా ఒక 2-3 డేస్ నుంచి ఇదే మార్కెట్ కొనసాగుతుంది. సో మనకి గ్రాము బంగారం వచ్చేసి 17,002 రూపాయలు అయితే ఉంది. నిన్నటికి ఇవాళకి 51 రూపాయలు తగ్గింది. నిన్న 17,051 రూపాయలు గ్రామ్ ఉంది. అయితే 22 క్యారెట్ల బంగారం ఎంత ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం నిన్న 1,56,300 రూపాయలు ఉంది. ఈరోజు చూసుకుంటే మార్కెట్ ధరకి సంబంధించి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,55,850 రూపాయలు ఉంది. అంటే నిన్నటికి ఇవాళకి 300 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఆల్మోస్ట్ కొన్ని ప్రాంతాలలో 300 రూపాయలు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ఇక్కడైతే ప్రజెంట్ 450 రూపాయలు తగ్గింది. ఇక నెక్స్ట్ 18 క్యారెట్. ఈ మధ్య కాలంలో 18 క్యారెట్ గోల్డ్ మీద కూడా చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బికాస్ 22 క్యారెట్ అదేవిధంగా 24 క్యారెట్ కాస్ట్లీ అవ్వడంతో సరే నెక్స్ట్ ఆప్షన్ ఏది ఉంది 18 క్యారెట్. అదేవిధంగా చాలామంది 9 క్యారెట్ మరియు 12 క్యారెట్ 14 క్యారెట్ వీటి మీద చాలా ఇష్టంగా చేస్తున్నారు. సో ప్రజెంట్ మార్కెట్ ధరకి సంబంధించి 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం వచ్చేసి 1,27,880 రూపాయలు నిన్న ఉండగా ఈరోజు 1,27,520 రూపాయలు ఉంది. సో మోర్ ఓవర్లీ లైక్ 360 రూపీస్ 360 రూపాయలు తగ్గిందనే చెప్పాలి. ఇక నెక్స్ట్ మనం సిల్వర్ విషయానికి వస్తే సిల్వర్ మార్కెట్ కూడా కంప్లీట్గా డే టు డే లైఫ్లో ఫ్లక్చువేట్ అయితే అవుతుంది. బట్ ఈరోజు బంగారం ధరకి సంబంధించి చూసుకుంటే ఒక బెటర్మెంటే, అంటే తగ్గుతూ వస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్కి బెటరే అవుతుంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ సిల్వర్. సో సిల్వర్కి సంబంధించి నిన్నటికి ఇవాళకి ఒక్కసారి రేట్ గమనించుకుంటే నిన్న 3,15,000 ఉంది. ఈరోజు కూడా అంతే 3,15,000 ఉంది. అంటే ఇది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ లేవు, అప్పుడే స్టేబుల్గా అనిపిస్తుంది. అదేవిధంగా మొన్న ఒక 1 వీక్ బిఫోర్ 1,00,000కి సంబంధించి 3 లక్షల చిల్లర ఎంతనో అయినుండే. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే స్టేజ్కి వచ్చింది. మధ్యలో 2,60,000 కూడా చూసాము. అంటే సిల్వర్ మీద చూసుకుంటే ఆ రేట్స్ అనేటివి ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ స్టేబుల్నెస్ కొంచెం రావాలి అని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఓవరాల్గా ప్రజెంట్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా సిల్వర్ బంగారం ఎట్లా అంటే మధ్యతరగతి వాళ్ళకి నేను అందను, నేను ఆకాశం ఎత్తులో వెళ్ళి కూర్చుంటాను అనుకుంటూ చెప్తుంది. మరి బంగారం ఇలా పెరిగిపోతూ ఇటు సిల్వర్ పెరిగిపోతుండడంతో అటు ప్లాటినం అదేవిధంగా ఇవన్నీ కూడా ఎక్కువ కాస్ట్గా మారాయి. అండ్ మెయిన్లీ ఇప్పుడు అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎలాంటి బంగారం తీసుకోవాలి. సో డిజిటల్ గోల్డ్కి సంబంధించి అలా ప్రాబ్లమ్సే ఉన్నాయి. అండ్ మెయిన్ బంగారంకి సంబంధించి తీసుకుంటే అలా అయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎట్లా చూసుకున్నా కూడా బంగారంలో తీసుకున్న వాళ్ళకి ప్రాబ్లమే, మళ్ళీ ఇప్పుడు అమ్ముకోవాలి అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంది. కానీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి ఒక 10,000 తగ్గినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అరే ఆ 10,000 లాస్ అయ్యాయి అనుకుంటున్నారు. ఇక కట్టు బంగారం విషయంలో కూడా చాలామంది కొత్తగా కట్టు బంగారం వైపు మక్కువ చూపిస్తున్నారు. కానీ దాంట్లో కూడా ఒకసారి మీరు అది గమనించుకోవాలి. రిటర్న్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా ఒకసారి గమనించుకుంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది, అటు గోల్డ్ అయినా సిల్వర్ అయినా కూడా. సో సిల్వర్ కంటే కూడా గోల్డ్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ప్రజెంట్ హైదరాబాద్లోని రేట్స్ అయితే ఇవి. మనము మిగతా స్టేట్స్కి సంబంధించి చూసుకుంటే ఒకసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే ఇది హైదరాబాద్లో మాత్రమే ఈ రేట్స్ ఉంటాయి. అండ్ దెన్ నార్మల్గా మనకి ఇతర రాష్ట్రాలకి సంబంధించి కొంచెం ఒక 200 రూపాయలు అటు ఇటు ఉండొచ్చు ఖచ్చితంగా.
సో ఆ రేట్స్కి సంబంధించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో బెంగళూరులో డిఫరెంట్గా ఉండొచ్చు, అదేవిధంగా మనకి ఢిల్లీలో డిఫరెంట్గా ఉండొచ్చు. సో కంప్లీట్గా ఇది డిఫరెంట్ ఏరియాస్లో ఉంటుంది. కానీ గత కొద్ది రోజులుగా చూస్తే మాత్రం అప్రాక్సిమేట్లీ 10 గ్రాముల 24 క్యారెట్లు కానీ 22 క్యారెట్లు కానీ ఒక 20,000 అయితే ఖచ్చితంగా తగ్గిందనే చెప్తున్నారు. సో లెట్స్ సీ రేపటికల్లా మార్కెట్ ఏమైనా ఎక్కువ తగ్గులు ఏమైనా అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా చూస్తుందేమో చూడాల్సి ఉంది. సో ఇది ఇవాళ వీడియో. స్టే ట్యూన్ టు మనం టీవీ. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.